సో ఇప్పుడు ఏంటంటే ఈ పండు మాస్టర్ కి రీసెంట్లీ యాక్సిడెంట్ అయింది కదా, దానికి కూడా వీళ్ళకి ఏమైనా రిలేషన్ ఉందంటారా? హస్తం ఉందంటారా? హస్తం సంబంధం లేదు. అంటే కొన్ని థంబ్నెయిల్స్ వేస్తున్నారు కదా ఛానల్స్ వాళ్ళు. వేస్తారండి. పాపం ఆయన ఏదో టీవీ షో ఏదో ఈవెంట్ చేయడానికి పోయినప్పుడు దారిలో యాక్సిడెంట్ అయింది. కానీ ఆ యాక్సిడెంట్ కారణం దానికి కూడా కొంచెం తెలుగు యూనియన్ ఉంటుంది. ఎందుకంటే కార్డు ఇచ్చి ఉంటే ఇట్లా తిరగరు కదా. కార్డు ఇచ్చి ఉంటే ఈ బయట షోలు రోడ్ల మీద షోలు చేసుకునే అవసరం ఏముంది? కార్డులు ఇచ్చుకుంటే కొరియోగ్రాఫరు లేకపోతే అసిస్టెంట్ ఏదో చేసుకునే వాళ్ళు. టీవీ షోలో గెలిచిన వాళ్ళకి ఎవరు కార్డులు ఇస్తారు చెప్పండి? ఇస్తారా? ఎవరికి ఇవ్వట్లేదు. ఇప్పుడు మన D10 రాజు అతనికి కార్డు ఇవ్వచ్చు కదా. అతను ఇప్పుడు D20 విన్నర్ కూడా అతనే. అతనికి కార్డు ఇస్తారా? ఇయ్యరు. ఆయనకి ఎన్ని 10లు కొట్టే కార్డు ఇయ్యరు ఆయనకి. అంటే మాస్టర్ ఇప్పుడు ఏంటంటే జానీ మాస్టర్కి జైలుకి పంపించినందుకే ఆ కక్ష పెట్టుకొని సుమలత గారు జానీ మాస్టర్ గారు ఇదంతా చేస్తున్నారు కావాలని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే దీనికి కూడా చాలా ఉంది. జానీ మాస్టరు ఒక 20 మంది కొరియోగ్రాఫర్లకు కార్డు ఇవ్వాలని చెప్పి ఒక ఎలిగేషన్ తీసుకొచ్చిన తర్వాత, అరే ఈ అసలు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాం, మన మాస్టర్లకు వర్క్ పోతుంది కదా అని చెప్పి అది కావాలని ఒక ఫోటోది వేసిండు. సో కేసు జానీ మాస్టర్ మీద పడ్డదా? పడలే కదా. పడితే బయట ఎందుకు దిగుతున్నాను? ఎస్, దాంట్లో ఎంత అవినీతి ఉందో దీంట్లో కూడా అంతే. కావాలని ఒక మంచి చేసే మాస్టర్ని కావాలని చేస్తారు. మంచి చేసే మాస్టర్లకు కూడా మళ్ళీ కూడా జానీ మాస్టర్కి సుమలత గారికి చెప్పేది ఏంటంటే, ఎవరికైనా కార్డు ఇవ్వండి. వాడు అయితే కొరియోగ్రాఫర్ అవుతాడు, లేకపోతే వాడు మీద పడతాడు. నీకే ఎవరికైనా కార్డు కావాలని అడిగినప్పుడు ఇవ్వండి. మీ యూనియన్లో మంచి జరుగుతుంది, వర్క్ చేసుకుంటామని చెప్పి అడిగినప్పుడు మీ కార్డు ఇవ్వడంలో తప్పేం? అవునా కదా. తెలంగాణ యూనియన్కి వచ్చి మాకు అడిగితే మేము ఇస్తాం, తెలుగు యూనియన్కి వచ్చి మీరు అడిగితే మీరు ఇవ్వండి. మీరు డబ్బులు తీసుకోండి, కార్డు ఇవ్వండి. వాళ్ళు అయితే కొరియోగ్రాఫర్లు అవుతారు, లేకపోతే దొంగలు అవుతారు. నీకే. అది అంటే ఇప్పుడు శేఖర్ మాస్టర్ గారి పరిస్థితి ఏంటి? జానీ మాస్టర్ గారు వచ్చిన తర్వాత శేఖర్ మాస్టర్ గారికి ఆఫర్స్ తగ్గడం వల్లే ఇట్లా గ్రూప్ ద్వారా వాళ్ళకి ముందుకు నడిపిస్తున్నారు అంటున్నారు. ఇది కరెక్టేనా? అయితే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, అసలు ఈ గొడవలో శేఖర్ మాస్టర్ ఎంట్రీ కావద్దు. ఎందుకు కావద్దు అంటే, ఆయన ఒక ప్రెసిడెంట్ కాదు, ఒక సెక్రటరీ కాదు, ఒక ట్రెజరర్ కాదు, ఒక మెంబర్ కూడా కాదు. ఎవరి కోసమో వచ్చి అనవసరంగా బలి అయిపోయాడు ఆయన. ఎవరినో ఏదో మాట్లాడదామని మధ్యలో వచ్చి బలి అయిపోయాడు. ఎందుకంటే ఆయనకు సంబంధం లేదు. మంచి చేద్దామని వచ్చిండా, చెడు అయిపోయింది. చూడండి మేము చూసారు కదా. అసలు ఎందుకు వచ్చారు శేఖర్ మాస్టర్ గారు? అదే శేఖర్ మాస్టర్ సపోర్టింగ్ ఎవరెవరికంటే, భాను మాస్టరు, ఎవరైతే పంజాగుట్ట ప్రకాష్ ఉన్నాడు, ఆయన లాస్ట్ టైం ఎవరైతే నిల్చుంటే గెలవలే, వీళ్ళందరూ పంజాగుట్ట ప్రకాష్కి సపోర్టింగ్ అన్నమాట. చాలా మంది కొరియోగ్రాఫర్లు ఉన్నారు, ఇంకా పేర్లు చెప్పాలి. కానీ జానీ మాస్టర్కి ఎవరు సపోర్ట్ లేదు. వాళ్ళ భార్య, ఆయన, కొంతమంది ఆయన ఎవరైతే డ్యాన్సర్లకు వర్క్ ఇచ్చాడో వాళ్ళే. మరి మీ సపోర్ట్ ఎవరికి అంటారు? నా సపోర్ట్ అయితే జానీ మాస్టర్కి అండ్ సుమలత గారికి. ఎందుకు ఇచ్చానంటే సపోర్ట్ కూడా, ఈ ఎవరైతే నాన్ మెంబర్స్ని తీసుకొచ్చి 1500 ఇస్తున్నారో వాళ్ళనందరినీ బయట పెడుతున్నారు. అలాగే కొంతమంది ఇన్ఛార్జీలు తప్పు చేయడం అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే 600 మంది డ్యాన్సర్లకి ఇన్సూరెన్స్ ఇప్పించాడుగా, నేనున్నా అదే పని చేస్తాను. అందుకోసం ఆయనకు సపోర్ట్ చేస్తున్నాను. శేఖర్ మాస్టర్ చేయాలనుకుంటే బయట ఉండి కూడా చేయొచ్చు. అవునా కదా. నీకు చేయాలని ఉంటే నువ్వు దానికి యూనియన్లో ఏ మెంబర్ కాకపోయినా ఆ యూనియన్లో నువ్వు ఉన్నందుకు కొంత సంపాదించుకున్నావు కాబట్టి ఆ యూనియన్ మెంబర్లకు చేయి, నువ్వే నిల్చుండేటట్టు చేసుకో. నేనైతే ఏం చేస్తా తెలుసా, తెలియకుండా వర్క్ చేసి ప్రెసిడెంట్గా అవుతా. గతంలో జానీ మాస్టర్ గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అతని మీద కేసు ఫైల్ అయినప్పుడు శేఖర్ మాస్టర్ గారి హస్తం కూడా ఎంతో కొంత ఉంది అంటారు. కుట్రపూర్వకంగా చేశారు. ఒకటే కాదు, వాళ్ళ యూనియన్లో ఎవరైతే మాస్టర్లు చాలా మంది హస్తం ఉంది. అది కుట్రే. ఓకే, చాలా ఉంది హస్తం, అది బయటికి రావట్లే. ఓకే, అవన్నీ ఇప్పుడు బయటపడే అవకాశాలు ఉన్నాయంటారా? చెప్పుకోవాలంటే జానీ మాస్టర్ చెప్పుకోవచ్చు, చెప్పుకుంటే వీళ్ళందరూ పరుగు పోద్దని చెప్పట్లే. ఓకే, అంటే ఇప్పుడు సృష్టి వర్మ కూడా నిన్న మాట్లాడడం జరిగింది కదా. సో ఏంటి వీళ్ళిద్దరూ కలిసి శేఖర్ మాస్టర్ మరియు సృష్టి వర్మ ఇద్దరు ఒకటైపోయి ఇది నడిపిస్తున్నారంటారా? అంటే కొన్ని సిచ్యువేషన్లో నిజమని చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు కంపల్సరీ ఆమె చేసింది నిజము అయితే మన కేసు అయితే పడాలి కదా. ఇప్పుడు బండి భగీరథ మీద, వీళ్ళ మీద, అందరి మీద, ఎంత మీద ఆల్రెడీ వీళ్ళ మీద కేసులు అయినాయి. అది రిజర్వ్ అయితే కంపల్సరీ కేసు కావాలి కదా. అది చూడాలి. అవన్నీ ఎవరు పట్టించుకోరండి. పని కావాలి, ఎవరు చేసినా పని చేసుకునే బతకాలా. కొత్త కొరియోగ్రాఫర్ల కార్డు ఇవ్వండి, డాన్సర్ల కార్డు ఇవ్వండి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మీ పని మీరు చేసుకోండి అంతే. ఎవడు మధ్యలో దూరి ఎవరు ఎలిగేట్ చేయాలంటే వాళ్ళే నాశనం అవుతారు తప్ప వేరే జరిగేది ఏం లేదు. అసలు కొరియోగ్రాఫర్స్కి ఒక సాంగ్ ఎంత వరకు వస్తుందంటారు?
కొరియోగ్రాఫర్కి ఒక్క సాంగ్ వచ్చి పెద్ద మాస్టర్లకి అయితే 4 lakhs 3 lakhs 4 lakhs బడ్జెట్ని బట్టి ఇస్తారు. ఇక కుళ్ళుతనంగా పోతే 1,00,000 కూడా చేస్తాడు. బషీర్ మాస్టర్ సాంగ్ వచ్చిందిరా నీకు ఎందుకు ఇవ్వాలి 1,00,000కే చేస్తా అంటాడు. అట్లా మీరైతే ఎంత తీసుకుంటున్నారు? నేనైతే కొన్ని నాకు కొంచెం పేరు వచ్చేంత వరకు అయితే ఒక 30,000 అట్లా తీసుకుంటా. పేరు వచ్చిన తర్వాత 2 లక్షలు తీసుకుంటా. మీరు సాయి పల్లవి గారితో సాంగ్ చేస్తున్నా అన్నారు, ఏమైంది? పోగొట్టారు కదా ఎవరు పోగొట్టారు? జనాలు. ఓకే, వీళ్ళే అంటారా జనాలు? కొంతమంది ఉన్నారు కదా వేస్ట్ వాళ్ళు మీమ్స్ చేసి, కొంతమంది వీళ్ళు అవును ట్రోల్ చేసి వచ్చిన అవకాశాన్ని జడగొట్టారు. ఎట్లా వస్తుంది మళ్ళీ? ఇప్పుడు మాస్టర్ సాంగ్ చేస్తుండ్రా పాపం సపోర్ట్ చేయాలరా అని లేదు. ఈ అమ్మాయి ఈయన సాయి పల్లవితో చేస్తారంట, అది చేస్తారంట, వాడిని ఏమన్నా మిమిక్రీ పట్టుకొచ్చి వీళ్ళే మొత్తం ఎలిగేషన్. ఓకే, అంటే మీరు ఒక వీడియోలో చెప్పడం జరిగింది వీళ్ళకి నా ఉసిరే తగిలింది అంటూ, ఎందుకు అన్నారు ఆ మాట? అంటే మాకు కార్డులు ఇవ్వలేదు కదా, మాకు వాటర్ సందీప్కి కొంతమంది కొరియోగ్రాఫర్లకు కార్డు ఇవ్వలేదు. ఇవ్వకుండా ఏదేదో చేసి మమ్మల్ని బాంబే కార్డు తెచ్చుకున్న పని చేయని లేదు, తెలంగాణ యూనియన్ పెట్టుకున్న మా మీద ఎలిగేషన్ సృష్టించారు కాబట్టి కంపల్సరీ తగులుతుంది పక్క. ఇప్పుడు ఇది ఒక్కటే స్టార్ట్ కాదు, ఇంకా ముందుంది ముసలి పండుగ. రానున్న రోజుల్లో అసలు ఇది ఎంత వరకు వెళ్ళే అవకాశం ఉంది? చాలా ఈ బాడీ ఉన్నంత వరకు ఈ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఓకే, ఈ బాడీ పోయిన తర్వాత ఏమైనా చేంజ్ చేసి చెప్పలేము. ఓకే, ఈ ఎలక్షన్స్ జరిపించడమే కరెక్ట్ అంటారా లేదంటే ఆపేయడమే కరెక్ట్ అంటారా? ఆల్రెడీ ఎలక్షన్ జరగవు, నిన్న మొత్తం కలిసిపోయారు కదా వాళ్ళు. ఎలక్షన్ జరగవు కాబట్టి మళ్ళీ నైట్ పూట తాగి వాగుకొని మళ్ళీ గొడవలు స్టార్ట్ అవుతూనే ఉంటాయి. ఓకే, సో మొత్తానికి ఇక్కడ శేఖర్ మాస్టర్ వర్సెస్ జానీ మాస్టర్లో ఎవరు పై చేయి ఉంటుంది? పై చెయ్యి అనేది అయితే జానీ మాస్టర్ లీడ్ ఉంటుంది, ఎందుకంటే ఆయన ప్రెసిడెంట్ కాబట్టి. ఓకే, వాళ్ళ భార్య ప్రెసిడెంట్ కాబట్టి ఆయనదే లీడ్ ఉంటుంది. అదే శేఖర్ మాస్టర్ భార్య ప్రెసిడెంట్ అయ్యి శేఖర్ మాస్టర్ లీడ్ ఉంటే ఆయనదే ఉండేది. ఓకే, ఇక్కడ మెయిన్ తప్పు ఏం జరిగి ఉంటుంది అంటారు? అదే ఎవరెవరైతే కొంతమంది మోసాలు చేశారో, ఎవరెవరైతే జనాల దగ్గర డబ్బులు, ఈ డ్యాన్సర్ల దగ్గర డబ్బులు తిన్నారో దాని గురించి గొడవ వచ్చింది. దీంట్లో కొంతమంది మేము రిజైన్ చేస్తామన్నారు కాబట్టి గొడవ స్టార్ట్ అయింది ఎక్కువ. ఓకే, ఎంతమంది వరకు రిజైన్ చేశారు? 11 మంది. 11 మంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.